ఇప్పుడు మనం త్రివేణి సంగమంకి వెళ్తున్నాం. ఇక్కడ 3 నదులు కలుస్తాయి. కావేరి నది, లోకపావని. ఇక్కడ 3 నదులు కలుస్తాయి. కావేరి నది, హేమావతి, లోకపావని. 3 నదుల సంగమం ఇది. దీన్నే త్రివేణి సంగమం అంటారు. చూద్దాం. త్రివేణి సంగమం కూడా శ్రీరంగపట్నంలోనే ఉంటుంది. ఇక్కడ మనం అందమైన ప్రకృతిని చూడొచ్చు. అందమైన ఈ ప్రకృతిని గమనించండి, చూడండి. చెప్పినట్లు ఇక్కడ త్రివేణి సంగమం 3 నదులు కలుస్తాయి. కావేరి, లోకపావని, హేమావతి. ఇలా ఈ 3 నదులు కలిసే ప్రదేశమే త్రివేణి సంగమం. అందమైన హేమావతి నది కూడా ఇక్కడే కలుస్తుంది. కావేరి, లోకపావని, హేమావతి. ఇదే త్రివేణి సంగమం. లోకపావని, కావేరి, హేమావతి. ఈ 3 నదులు కలిసే ప్రదేశమే త్రివేణి సంగమం. ఇదంతా కూడా శ్రీరంగపట్నంలో ఉంటుంది. మూడు నదుల సంగమం. 1 కావేరి నది, 2 లోకపావని, 3 హేమావతి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, వక్రతుండ మహాకాయ. ఇక్కడ మనం స్వామివారి దర్శించుకొని నది స్నానం చేద్దాం. ఇదే 3 నదులు కలిసే ప్రదేశం. కావేరి నది, హేమావతి, లోకపావని 3 నదులు. లోకపావని నది, కావేరి నది, హేమావతి. ఇవి 3 నదులు కలిసే ప్రదేశం త్రివేణి సంగమం. ఇది శ్రీరంగపట్నంలో ఉంది. శ్రీరంగపట్నంలో భాగంగా స్వామివారిని చూసిన తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తాం. కావేరి అమ్మవారిని దర్శించుకుందాం. సో లోకపావని నది, హేమావతి అమ్మవారు, ఇది త్రివేణి సంగమం. 3 నదుల ప్రవాహం కలిసిన ప్రదేశం శ్రీరంగపట్నం. తప్పకుండా అవకాశం ఉంటే మీరు కూడా రండి, చూడండి.